బీఆర్ఎస్ అధిష్టానం ఏదో అనుకుంటే గ్రౌండ్ రియాలిటీలో ఏదేదో జరిగిపోతుందా? రాజకీయ ప్రత్యర్థిని టార్గెట్ చేసి ఇరుకున పెట్టాల్సిన టైంలో సెల్ఫ్ డిఫెన్స్ కోసం తామే వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుందా? వరంగల్ సభ తర్వాత దూకేద్దాం దున్నేద్దాం అని అనుకున్న అడుగు కూడా ముందుకు పడటం లేదా? ఎందుకలా జరుగుతోంది? గులాబీ నాయకత్వాన్ని వెనక్కి లాగుతున్న శక్తులేంటి? తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత అధికారంలో ఉన్న 10 ఏళ్లు తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది బీఆర్ఎస్. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డాయి పార్టీ శ్రేణులు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో పాటు తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలా మంది నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వదిలేసి వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అలాంటి వలసలు ఉక్కిరిబిక్కిరి చేసినా ఈ మధ్య కాలంలో ఆ ప్రవాహం దాదాపుగా ఆగిపోయిందనే చెప్పాలి. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్న గులాబీ అధిష్టానం ఇక పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టి మళ్లీ ఊపు తీసుకురావాలని అనుకుంది. అందుకు వరంగల్లో జరిగిన పార్టీ రజతోత్సవ సభను వేదికగా చేసుకోవాలి అనుకున్నారట పార్టీ పెద్దలు. సభతో ఊపొస్తుందని, అదే ఊపును కొనసాగించి క్యాడర్ను రీఛార్జ్ చేయాలని అనుకున్నా వాస్తవంలో ఆ పరిస్థితి కనబడ్డం లేదన్న చర్చ తాజాగా మొదలైంది పార్టీ వర్గాల్లో. బహిరంగ సభ తర్వాత సభ్యత్వాల నమోదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు, తర్వాత కేటీఆర్ జిల్లాల పర్యటన, ఇలా పూర్తి స్థాయిలో యాక్టివిటీని పెంచాలి అనుకున్నట్టు తెలిసిందే. కానీ ప్లీనరీ ముగిసి 15 రోజులు కావస్తున్నా అలాంటి వాతావరణం ఏదీ కనిపించడం లేదు అంటున్నారు. కనీసం ప్రాథమిక కసరత్తు కూడా జరగకపోవడం ఏంటి అన్న అనుమానాలు వస్తున్నాయట పార్టీ శ్రేణులకు. అందుకు కొత్తగా చుట్టుముడుతున్న సమస్యలే కారణం అంటున్నారు. పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి అనుకునే లోపే బీఆర్ఎస్ కు సోషల్ మీడియా రూపంలో సమస్యలు చుట్టుముడుతున్నాయట. ఆ పోస్టింగ్స్ కు సమాధానం చెప్పుకోవడంతోనే సరిపోతుందని అంటున్నారు. తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని, 6 నెలలు జైల్లో ఉండడానికి కారకులెవరో తెలుసునని, వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు అంటూ సంచలన ప్రకటన చేశారు ఎమ్మెల్సీ కవిత. ఆ విషయంలో కొన్నాళ్లు పార్టీపరమైన చర్చ, హడావిడి నడిచాయి. ఆ తర్వాత మరొక సీనియర్ లీడర్ హరీష్ రావు ఎపిసోడ్ తెర మీదకొచ్చింది. హరీష్ పార్టీ పెట్టబోతున్నారని కొందరు, లేదు కాంగ్రెస్లోనూ బీజేపీలోనూ చేరుతారని మరికొందరు సోషల్ మీడియాలో చర్చ పెట్టి ఎవరికి తోచిన రాతలు వాళ్ళు రాసేసుకున్నారు. ఆ వ్యవహారం మరీ శృతి మించేసరికి చివరికి హరీష్ రావే రంగంలోకి దిగి తాను కేసీఆర్కి నమ్మిన బంటునని, ఆయన మాట జవదాటబోనని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా వరుసపెట్టి వస్తున్న వివాదాలు, వాటికి సంబంధించిన వివరణలు, చర్చలతోనే సమయం సరిపోతుంది తప్ప పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టే అవకాశం గులాబీ పెద్దలకు రావడం లేదు అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. అటు సోషల్ మీడియా రాతలకు పార్టీ పరంగా కౌంటర్స్ వేస్తున్నా వాటి తాలూకు డిస్టర్బెన్స్ అయితే ఖచ్చితంగా నాయకత్వంలో ఉంటోంది అన్న అభిప్రాయం గులాబీ వర్గాల్లో పెరుగుతోంది. పార్టీ కీలక నాయకులే తమ గురించి తాము చెప్పుకోవాల్సి రావడం ఒకవైపు, బీజేపీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది అన్న ప్రచారం మరోవైపు కలగలిసి ఎక్కడా లేని గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని, ఆ దెబ్బకు క్యాడర్ కూడా అయోమయంలో పడుతోందని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రజతోత్సవ బహిరంగ సభ తర్వాత ఫుల్గా రీఛార్జ్ మోడ్ ఆన్ అవుతుందని అనుకున్నా ఆ ఒక్కటి జరగడం లేదు అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వస్తామని చెబుతున్న అధినాయకత్వం గేమ్ ప్లాన్ మార్చి స్పీడ్ అయితే తప్ప ఉపయోగం ఉండబోదని, ఆ దిశగా అడుగులు వేయాలన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో.